ఆత్మశుద్ధి లేని ఆచారమతియేలా, భాండశుద్ధి లేని పాకమేలా, చిత్తశుద్ధి లేని శివ పూజలేలరా, విశ్వదాభిరామ వినురవేమ. విశ్వదాభిరామ, ఓ వేమ విను. మనసు స్వచ్ఛంగా లేకుండా పాటించిన ఎంత గొప్ప ఆచారమైనా వ్యర్థమే. వంట చేయాలంటే ముందు పాత్రలను శుద్ధి చేసుకోవాలి కదా. అలా కాకుండా వంట చేస్తే చేసిన పదార్థం వ్యర్థమైపోదు. అలాగే మనసు పవిత్రంగా లేకుండా దేవుణ్ణి పూజించి ఏం లాభం? వేరు పురుగు చేరి వృక్షంబు జరచును, చీడ పురుగు చేరి చెట్టు జరచు, కుత్సితుండు చేరి గుణవంతు జరచురా, విశ్వదాభిరామ వినురవేమ. విశ్వదాభిరామ, ఓ వేమ విను. వేరు పురుగు చేరితే ఆ చెట్టు పాదు చెడిపోతుంది. చీడపడితే చెట్టు మీది భాగం వాడిపోతుంది. దుష్టుల సహవాసం వల్ల గుణవంతుడు కూడా చెడిపోతాడు. ఉప్పు కప్పురంబు ఒక్క పోలిక నుండు, చూడ చూడ రుచుల జాడ వేరు, పురుషులందు పుణ్య పురుషులు వేరయా, విశ్వదాభిరామ వినురవేమ. విశ్వదాభిరామ, ఓ వేమ విను. ఉప్పు కర్పూరం రెండు పైకి తెల్లగా ఒకేలా ఉన్నా వాటి రుచులు వేరువేరు. అలాగే మానవులందరూ ఒకేలా ఉన్నా వారిలో పుణ్యపురుషులు వేరుగా ఉంటారు. వారి పద్ధతి ప్రత్యేకంగా ఉంటుంది. అనగననగరాగమతిశయిల్లుచునుండు, తినగ తినగవేము తీయనుండు, సాధనమున పనులు సమకూరు ధరలోన, సాధనమున పనులు సమకూరు ధరలోన, విశ్వదాభిరామ వినురవేమ. భావం: పదే పదే అంటూ ఉంటే క్రమంగా ఒక రాగం మీద పట్టు చిక్కుతుంది. మొదట చేదుగా ఉన్నా పదే పదే తినడం వల్ల వేప కూడా తీయగా ఉంటుంది. దీనిని బట్టి అర్థమయ్యేదేంటంటే ఈ భూమిపై సాధన చేస్తే అన్ని పనులు సమకూరుతాయి. అనువుగాని చోట అధికుల మనరాదు, కొంచెమైన అదియు పొదువ కాదు, కొండ అద్దమందు కొంచెమై ఉండదా, విశ్వదాభిరామ వినురవేమ. భావం: అనువు కాని చోట తగ్గి ఉండాలి. అది మన గొప్పతనానికి లోటు కాదు. కొండ అద్దంలో కొంచెంగానే కనిపిస్తుంది కదా. అల్పబుద్ధివానికధికారమిచ్చిన, దొడ్డవారినెల్ల తొలగగొట్టు, చెప్పు తినెడు కుక్క చెరుకు తీ పెరుగునా, చెప్పు తినెడు కుక్క చెరుకు తీ పెరుగునా, విశ్వదాభిరామ వినురవేమ. భావం: అల్పుడైన వాడికి అధికారం కట్టబెడితే మంచివారిని గొప్పవారిని అందరినీ తొలగిస్తాడు. చెప్పులు కొరికి తినే కుక్కకి చెరుకులోని తీయదనం ఎలా తెలుస్తుంది? తెలియదు కదా. అల్పుడెప్పుడు పలుకునాడంబరముగాను, సజ్జనుండు పల్కు చల్లగాను, కంచు మ్రోగునట్లు కనకంబు మ్రోగునా, విశ్వదాభిరామ వినురవేమ. భావం: దుష్టుడు ఆర్భాటంగా మాట్లాడతాడు, మంచివాడు మెల్లగా పలుకుతాడు. కంచు ఖంగున మ్రోగుతుంది, కానీ బంగారం అలా మ్రోగదు కదా. అలాగన్నమాట. ఇనుము విరిగెనే నీరుమారు ముమ్మారు, కాచి అతుక నేర్చు కమ్మరీడు, మనసు విరిగెనేని మరి అంట నేర్చునా, విశ్వదాభిరామ వినురవేమ. ఇనుప వస్తువు విరిగినా 2-3 సార్లు కొలిమిలో కాల్చి అతికించవచ్చు. కానీ మనసు మాత్రం విరిగిందా అంతే, దాన్ని అతికించలేం. ఎంత చదువు చదివి ఎన్నెన్ని విన్నను,
హీనుడవగుణంబు మానలేడు. బొగ్గు పాలగడుగ పోవునా మలినంబు, బొగ్గు పాలగడుగ పోవునా మలినంబు, విశ్వదాభిరామ వినురవేమా. ఎంత చదివి ఎన్ని నేర్చినా హీనుడు తన చెడ్డ గుణాన్ని విడిచిపెట్టలేడు. బొగ్గుని పాలతో కడిగితే దాని నలుపు పోతుందా? పోదు కదా. ఎలుక తోలు తెచ్చి ఏడాది ఉతికిన నలుపు నలుపెగాని తెలుపుగాదు. కొయ్య బొమ్మ తెచ్చి కొట్టినన్ పలుకునా, కొయ్య బొమ్మ తెచ్చి కొట్టినన్ పలుకునా, విశ్వదాభిరామ వినురవేమా. ఎలుక తోలు తెచ్చి ఎన్నాళ్ళు ఉతికినా అది నల్లగానే ఉంటుంది కానీ తెల్లబడదు. చెక్క బొమ్మని తెచ్చి కొట్టినా అది పలుకుతుందా? పలుకదు కదా. అంతరంగమందు అపరాధములు చేసి మంచివాని వలెను మనుజుడుండు. ఇతరులెరుగకున్న ఈశ్వరుడెరుగడా, విశ్వదాభిరామ వినురవేమా. దుర్జనులు మనస్సులో చెడుగా ఆలోచిస్తూ పైకి మంచిగా నటిస్తారు. అది సామాన్యులకు తెలియకపోవచ్చు, కానీ దేవుడికి తెలుస్తుంది. కుండ కుంభమన్న కొండ పర్వతమన్న ఉప్పు లవణమన్ననొకటిగాదే. భాషలిట్లు వేరు పరతత్వమొక్కటే, భాషలిట్లు వేరు పరతత్వమొక్కటే, విశ్వదాభిరామ వినురవేమా. కుండ అన్న కుంభం అన్న ఒక్కటే, కొండ అన్న పర్వతమన్నా ఒక్కటే, అలాగే ఉప్పు లవణం రెండూ ఒక్కటే. భాషలే వేరు, వాటి పరతత్వం ఒక్కటే. కులములోననొకడు గుణవంతుడుండెనా, కులము వెలయువాని గుణము చేత. వెలయువనములోన మలయజంబున్నట్లు, విశ్వదాభిరామ వినురవేమా. చందనపు చెట్టు ఉంటే దాని సుగంధం వల్ల వనమంతా పరిమళిస్తుంది. అలాగే వంశంలో ఒక్క గుణవంతుడు ఉంటే అతడి వల్ల ఆ వంశానికే పేరు వస్తుంది. కులములోననొకడు గుణహీనుడుండెనా, కులము చెడును వాని గుణము వలన. ఎలమి చెరకునందు వెన్ను పుట్టిన రీతి, ఎలమి చెరకునందు వెన్ను పుట్టిన రీతి, విశ్వదాభిరామ వినురవేమా. ఒక చెడ్డవాడి వల్ల ఆ వంశమే నాశనమైపోతుంది. ఏపుగా పెరిగిన చెరకులో వెన్ను కాస్తే దాని తీపంతా పోతుంది కదా. గంగి గోవు పాలు గరిటెడైనను జాలు, కడివెడైననేమి ఖరము పాలు. భక్తి గల్గు కూడు పట్టెడైనను చాలు, విశ్వదాభిరామ వినురవేమా. గంగిగోవు పాలు గరిటెడైనా చాలు, గాడిద పాలు కుండెడైతే మాత్రం ఎందుకు, ఫలితం లేదు. అలాగే ప్రేమతో పెట్టిన అన్నం ఒక్క ముద్దైనా చాలు. చిక్కియున్న వేళ సింహంబునైనను బక్క కుక్క కూడా బాధ పెట్టు. బలము లేని వేళ పంతముల్ చెల్లవు, బలము లేని వేళ పంతముల్ చెల్లవు, విశ్వదాభిరామ వినురవేమా. ఎంత మొనగాడైనా బలం సన్నగిల్లినప్పుడు అల్పుల చేతికి చిక్కుతాడు. ఒక్కొక్కప్పుడు శక్తి ఉడిగిన సింహాన్ని బక్క కుక్క సైతం బాధిస్తుంది కదా. చిత్తశుద్ధి గల్గి చేసిన పుణ్యంబు కొంచెమైన నదియు కొదువగాదు. విత్తనంబు మర్రి వృక్షంబునకునెంత, విశ్వదాభిరామ వినురవేమా.
ఆత్మశుద్ధితో చేసే పుణ్యకార్యం కొంచెమైనా గొప్పదే. మర్రి చెట్టు ఎంతో పెద్దది, కానీ దాని విత్తనం చాలా చిన్నది. చిప్పలోన పడ్డ చినుకు ముత్యంబయ్యే, నీట పడ్డ చినుకు నీట కలిసే, ప్రాప్తి కల్గు చోట ఫలమేల తప్పురా, విశ్వదాభిరామ వినురవేమా. ప్రాప్తి ఉంటే వద్దన్నా ఫలితం దక్కుతుంది. నీటి బొట్టు ముత్తపు చిప్పలో పడితే ముత్యమవుతుంది, అదే నీటిలో పడితే నీటిలోనే కలిసిపోతుంది. చెప్పులోని రాయి చెవిలోని జోరీగా, కంటిలోని నలుసు కాలి ముళ్ళు, ఇంటిలోని పోరు ఇంతింతగాదయా, ఇంటిలోని పోరు ఇంతింతగాదయా, విశ్వదాభిరామ వినురవేమా. బాధలన్నీ ఒక్కమారే కలగడం లోక స్వభావం. చెప్పులో రాయి, చెవిలో జోరీగా, కంటిలో నలుసు, కాలిలో ముళ్ళు చిన్నవే, అయినా వీటి బాధ ఎక్కువ. ఇంట్లో పోరు వీటన్నింటికంటే బాధాకరం. తప్పులెన్ను వారు తండోపతండంబులుర్విజనులకెల్ల నుండు తప్పు, తప్పులెన్ను వారు తండోపతండంబులుర్విజనులకెల్ల నుండు తప్పు, తప్పులెన్ను వారు తమ తప్పులెరుగరు, విశ్వదాభిరామ వినురవేమా. అందరూ తప్పులు లెక్కించేవారే. ఆలోచిస్తే ఎవరిలో తప్పు ఉండదు. లోకంలో ప్రతి మానవుడు తప్పు చేస్తాడు, కానీ ఎదుటివారి తప్పులనే లెక్కిస్తాడు. తప్పు పట్టేవారికి తమ తప్పులు తెలియవు. ధనము కూడబెట్టి దానంబు సేయక, తాను తినగ ఇచ్చు తనయులకును, తేనెటీగ కూర్చి తెరువరికీయదా, తేనెటీగ కూర్చి తెరువరికీయదా, విశ్వదాభిరామ వినురవేమా. జీవితంలో ఒక ధనికుడు తానెంతో కష్టపడి సంపాదించిన ధనం తాను తినక, ఇతరులకు ఇవ్వక, కేవలం తన కొడుకులకే ధారపోస్తాడు. తేనెటీగ కూడా తాను పువ్వు పువ్వు తిరిగి సేకరించిన తేనెని పరులపాలు చేస్తుంది కదా. నిక్కమైన మంచి నీలమొక్కటి చాలు, తళుకు బెళుకురాలు తట్టెడేలా, చదువ పద్యమరయ చాలదా ఒక్కటి, విశ్వదాభిరామ వినురవేమా. విలువైన నీలమణి ఒక్కటైనా చాలు, విలువలేని రాళ్ళు తట్టడైనా పనికిరావు. అలాగే రసవంతమైన పద్యం ఒక్కటి చాలు, భావశుద్ధి లేని పద్యాలు 10,000 నిరర్ధకమే. నీళ్లలోన మొసలి నిగిడి ఏనుగు పట్టు, బయట కుక్క చేత భంగపడును, స్థాన బలిమి గాని తన బలిమి కాదయా, స్థాన బలిమి కాని తన బలిమి కాదయా, విశ్వదాభిరామ వినురవేమా. స్థానం తప్పితే తన శక్తి ఏమాత్రం పనిచేయదు. నీటిలో ఏనుగును పట్టగలిగిన మొసలి బయట కుక్కకి సైతం లొంగిపోతుంది కదా. పట్టు పట్టరాదు పట్టి విడువగరాదు, పట్టెనేని బిగియ పట్టవలయు, పట్టు విడుట కన్న పరగ చచ్చుట మేలు, విశ్వదాభిరామ వినురవేమా. పట్టు పట్టకూడదు. ఒకవేళ పట్టవలసి వస్తే ఆ పట్టిన పట్టును విడిచిపెట్టకూడదు. పట్టు విడిచిపెట్టడం కంటే మరణించడం మేలు.